ఎన్నికల వేళ ఏపీలో జోరుగా బెట్టింగ్ కొనసాగుతున్నాయి. వేలల్లో కాదు లక్షల్లో బెట్టింగ్స్ జరుగుతున్నాయి. ఎక్కడా తగ్గేదేలే అంటూ బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి, అధికారంలోకి వచ్చేదెవరు, ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఎన్నికల ఫలితాలపై భీమవరం బెట్టింగ్ బాబులు ఎక్కడా తగ్గేదేలే అంటున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 చొప్పున అంటే లక్షకు 5 లక్షలు. పులివెందులలో జగన్, కుప్పంలో చంద్రబాబు సాధించే మెజారిటీపై 1:2, వైకాపా, తెదేపా, జనసేన, బీజేపీ సాధించే సీట్లపై 1:1 చొప్పున కోట్లలో పందాలు కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. వైశాలి, ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది గంటల్లో ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో పందెం రాయిళ్లు మితిమీరారని చెప్పుకోవచ్చు. కోట్ల రూపాయలు పందెం కాస్తున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే భీమవరం కేంద్రంగా ఈ పందెం జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే గతంలో ఎప్పుడు లేని విధంగా 1:5, 1:2 చొప్పున ఈ పందాలు జరుగుతా ఉన్నాయి. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కూడా అవాక్కైన పరిస్థితి నెలకొని ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆ భీమవరానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలకు సంబంధించి అభ్యర్థులు పెద్ద ఎత్తున గెలుస్తారని ఇల్లు పందెం కాస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ స్థానాలు ఏవైతే ఉన్నాయో, ఆ పులివెందులు గాని, కుప్పం గాని, సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ గాని, గుడివాడ నాని గాని, ఇలాగా ముఖ్యులకు సంబంధించిన ప్రదేశాలలో మరీ భారీగా ఆ మెజార్టీ జరుగుతున్నాయి. ఏదైతే ముఖ్య అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ ఫేమస్ ఎవరైతే ఉన్నారో ప్రముఖులు మొత్తం మీద కూడా ఆ భారీ ఎత్తున ఆ పందాలు కాస్తా ఉన్నారు. అయితే 1:5 రేషియో, 1:2 రేషియోలో ఈ పందాలు జరుగుతున్నాయి. ₹1,00,000 పందెం కాస్తే లక్షకి 5 లక్షల రూపాయలు. అలాగే ఇంకొక చూసుకుంటే ₹1,00,000 పందెం కాస్తే లక్షకి 2 లక్షల రూపాయలు ఇచ్చినట్టు ఈ పందెం రాయిలు ఆ పందెం కాస్తా ఉన్నారు. అయితే జోరుగా గత 3 రోజుల నుంచి కూడా ఈ పందాలు పెద్ద ఎత్తున ఊపందుకున్నాయి. అయితే వీరే గతంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కూడా అధికారంలోకి రాబోతుందని పెద్ద ఎత్తున పందాలు కాశారు. అయితే ఈ పందాలు కాసిన నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మరలా కూడా రెండోసారి కూడా బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిలే వస్తాయని చెప్పేసి పందాలు కాస్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కుప్పంలో కూడా భారీ మెజార్టీతో, అంటే దాదాపుగా కుప్పంలో చంద్రబాబు 8,000 మెజార్టీతో వస్తారు. అలాగే జగన్ పులివెందుల్లో ఎంత మెజార్టీతో వస్తారు, అలాగే సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ ఎంత మెజార్టీ వస్తాడు, గుడివాడలో నాని ఎంత మెజార్టీతో వస్తారు, ఎంత మెజార్టీతో ఓడిపోతారనేది కూడా ఈ పందాలు భారీ ఎత్తున కాస్తా ఉన్నారు. ఈ పందాలు జరుగుతున్న నేపథ్యంలో దీంట్లో భీమవరానికి చెందిన ప్రముఖ వ్యాపారస్తులు కొంతమంది దీనికి సంబంధించిన రేషియో మొత్తం చూస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 2 నుంచి 3 కోట్ల రూపాయలు, అలాగే 2 నుంచి 6 కోట్ల రూపాయలు, అలాగే 2 నుంచి 10-15 కోట్ల రూపాయలు కూడా పందెం కాశారనటంలో అతిశయోక్తి లేదు వైశాలి. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కసారిగా గత 3 రోజులుగా కూడా ఈ పందాలు కాస్తున్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి మాత్రం పెద్ద ఎత్తున ఏదైతే ఈ పందెం రాయిలది సంబంధించి హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూడా ఈ పందెం రాయిళ్లు పందాలు కాస్తా ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలకు పందాలు కాస్తుండటంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ దృష్టి వైపు రాష్ట్రం మొత్తం మళ్ళీందని చెప్పుకోవచ్చు. దాదాపుగా తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా తెలుగు వారు గాని, అక్కడున్న మిగతా వాళ్ళు గాని ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్ వస్తుంది అనే దానిపై పెద్ద ఎత్తున పందాలు కాయటం దీంట్లో సంచలనం కలిగించే అంశంగా మారింది. అలాగే ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి సంబంధించిన పార్టీ ఓడిపోయింది, జనసేన, బీజేపీ, టీడీపీ కలిసిన ఎన్డీఏ కూటమి అభ్యర్థులు మాత్రమే గెలుస్తారని పందెం కాయటం కూడా పెద్ద ఎత్తున సంచలనం రేగింది. అయితే పెద్ద ఎత్తున మాత్రం వైసీపీ కన్నా ఎన్డీఏ కూటమి మాత్రమే గెలిచిద్దని పెద్ద ఎత్తున పందాలు కాయటం ఇంకా చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా సంచలనంగా కూడా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే ఏ నియోజకవర్గాల్లో ఎక్కువగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి, మరి పోలీసులు వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అయితే ముఖ్యంగా నెల్లూరు రూరల్, చీరాల, దర్శి, గుంటూరు పశ్చిమ, విజయవాడ సెంట్రల్, రాజానగరము, రాజమహేంద్రం, విశాఖపట్నం తూర్పు, అవనిగడ్డ,
అలాగే నందిగామ, మైలవరం, పోలవరం నియోజకవర్గాల్లో తెలుగుదేశం వైకాపా అభ్యర్థులు గెలుపోవడంపై లక్షల్లో పందెం కాశారు. అలాగే ఏదైతే విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి సుజనా చౌదరి గతంలో కేంద్ర మంత్రిగా చేశారు. సుజనా చౌదరి హాట్ టాపిక్ గా మారారు. ఆ సుజనా చౌదరి పందెం మీద కూడా పెద్ద ఎత్తున పందాలు కాస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా నెల్లూరు రూరల్ గాని, చీరాల గాని, గుంటూరు పశ్చిమ, విజయవాడ సెంట్రల్, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, మంగళగిరి కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ గెలిచే మెజార్టీ మీద కోట్ల రూపాయల బంధం కాస్తున్నారు. అలాగే కొంతమంది నారా లోకేష్ ఓడిపోయే పరిస్థితి ఉందని కూడా ఆ కోట్ల రూపాయలు కాస్తున్నారు. అయితే 1:2 రేషియోలో కూడా జరుగుతుంది. అలాగే జందూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున పందాలు కాస్తా ఉన్నారు. అలాగే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మినిమం 50,000 మెజారిటీ పైన 50,000 టచ్ అవుతారనేది పెద్ద ఎత్తున పందెం కాస్తున్నారు. దీనికి సంబంధించి కాకినాడకి చెందిన ఒక వ్యాపారి 2.5 కోట్లు 2.5 కోట్ల రూపాయలు దళారీ వద్ద ఉంచినట్టు తెలుస్తా ఉంది. పవన్ కళ్యాణ్ 50,000 మెజార్టీ పైన వస్తాడని. అలాగే ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయంపై 1-2 లెక్క రాస్తున్నారు. ₹1,00,000 చొప్పున ఆయన గెలుస్తారని పందెం కాస్తా ఉన్నారు. అలాగే కుప్పంలో చంద్రబాబు, పులివెందుల్లో జగన్ మెజార్టీలపై బెట్టింగులకు పంటగాళ్లకు కాసులు కురిపిస్తా ఉన్నాయి. కుప్పంలో చంద్రబాబు మెజార్టీ తగ్గుతుందని ఒకరు పందెం పెడితే కాదు, అంతకన్నా రెట్టింపు మెజార్టీ వస్తుందని చెప్పి 1.3 రేషియోలో పందాలు కాస్తా ఉన్నారు. అయితే ఈ మొత్తానికి కూడా సంచలనం కలిగించే అంశం ఏంటంటే వైకాపా మద్దతుదారులు వెనక్కి తగ్గుతుండటం అనేదే ఒక సంచలనంగా మారింది. గతంలో చూసుకుంటే 4 రోజుల క్రితము వైకాపా అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, బీజేపీ, టీడీపీ కూటమిలకు సంబంధించి అభ్యర్థుల మీద తక్కువ స్థాయిలో బెట్టింగ్లు కాశారు. కానీ ఇప్పుడు వచ్చేసరికల్లా వైసీపీ పార్టీకి సంబంధించిన మద్దతుదారులే తక్కువ స్థాయిలో బెట్టింగ్ కాస్తా ఉన్నారు. టీడీపీ మద్దతుదారులకు సంబంధించిన వాళ్ళు పెద్ద మొత్తంలో బెట్టింగ్ కడుతున్నారు. 3 రోజుల వ్యవధిలోనే ఆ వాతావరణం మొత్తం కూడా తారుమారైందని చెప్పుకోవచ్చు. కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ గెలవకపోతే పొలాలు రాసిస్తామంటూ సవాలు విసురుతున్నారని అంటే ఆ రాష్ట్రంలో రాజకీయాలు ఏ రకంగా మారినాయి, గెలుపోవటములు ఏ రకంగా శాసించే స్థాయికి వచ్చినాయని చెప్పుకోవచ్చు. అలాగే కమిషన్ తీసుకొని తిరుగు సొమ్ము ఇవ్వమని ఆ కాళ్ళబేరానికి కూడా కొంతమంది వస్తా ఉన్నారు. కొంతమంది మధ్యవర్తుల దగ్గర డబ్బులు పెట్టిన వాళ్ళు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో నియోజకవర్గంలో అయితే వైసీపీ పార్టీ అభ్యర్థుల తరఫున తొలిత మొగ్గు చూపిన నేతలు ప్రస్తుతం చప్పుడు చేయడం లేదనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. గుడివాడలో అయితే ఏకంగా 1:10 రేషియో అంటూ చెప్పిన అధికార పార్టీ నాయకుడు 2 రోజుల నుంచి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు ప్రచారం జరుగుతా ఉంది. ఆ కాకినాడలో అయితే వైసీపీ అభ్యర్థి మెజార్టీపై తొలిత ₹25,00,000 పందెం కాసి అటు వచ్చిన ఒక వ్యాపారి ప్రస్తుతం 5 లక్షలతో, గతంలో 25 లక్షలు వైసీపీ అభ్యర్థి తెలుస్తాడని చెప్పి ఆ పందెం కాసిన వ్యక్తి 25 లక్షలు కాదు, ప్రస్తుతం 5 లక్షలు కాసినట్టు కూడా కొంత ఆశ్చర్యం కలిగించే అంశం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పందెం రాయలతో కూడా ఎన్డీఏ పార్టీ కానీ, టీడీపీ కూటమి కానీ తమ పార్టీయే గెలిచిద్దనే దాంట్లో సంచలనం సృష్టించారనేటో ఎటువంటి సందేహం లేదు వైశాలి. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.